హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జయశంకర్ అకాడమీ. నేను మీ లింగదాస్. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నోటిఫికేషన్ గురించి గత కొద్ది కాలంగా అంటే దాదాపు 10 రోజుల నుంచి ఒక సందిగ్ధ పరిస్థితి అనేది నెలకొంది. ఈ కాలంలో చాలామంది అంటే చాలా రకరకాల ఊహాగానాలు చేస్తూ ఉన్నారు. అయితే డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందా రాదా, దాని మీద ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అన్న దానికి సమాధానంగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి లోకేష్ గారు చాలా స్పష్టంగా ఇప్పటికీ 3 సార్లకు పైగా మనకి నోటిఫికేషన్ గురించి క్లియర్గా చెప్తూ ఉన్నారు. నోటిఫికేషన్ 16,347 ఉద్యోగాలకు సంబంధించి అన్ని అనుమతులు తీసుకొని ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే విద్యా సంవత్సరం లోపు మేము ఈ నోటిఫికేషన్ ప్రక్రియని పూర్తి చేస్తాము అని ఈరోజు కూడా సవివరంగా తెలియజేయడం జరిగింది. అయితే విద్యార్థుల్లో ఇంకా నమ్మకము కుదరట్లేదు. చాలామంది అంటే యూట్యూబ్ ఛానల్స్లో, టెలిగ్రామ్ ఛానల్స్లో, వాట్సాప్ గ్రూపుల్లో రకరకాల చర్చలు జరుగుతున్న సందర్భంలో సీరియస్గా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కావచ్చు, లేకపోతే ప్రిపరేషన్ని ప్రారంభిద్దామనుకున్న అభ్యర్థులు కావచ్చు, కొంత డైలమాలో అయితే ఉన్నారు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటి, అయితే ఈ వీడియోలో మనం చర్చించకపోతున్న విషయం ఏంటి అని అంటే, అసలు డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రావచ్చు, వస్తే పరీక్షలు ఏ విధంగా ఎప్పుడు ఉండవచ్చు, ఆ పరీక్ష కాలానికి మనము ఎలా ప్రిపరేషన్ని పూర్తి చేసుకోవాలి, అసలు డిఎస్సి ప్రిపరేషన్ అనేది కొనసాగించాలా వద్దా అన్నది మనం ఈ వీడియోలో చూద్దాం. అయితే ఫస్ట్ థింగ్, అభ్యర్థులు ఒక నిర్ణయాన్ని తీసుకోండి. ఒకటి, డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలా వద్దా, ఒకటే సింపుల్ థింగ్. అంతే తప్ప నోటిఫికేషన్ రావాలి, దీపావళి పండగ అయిపోవాలి, కార్తీక పౌర్ణమి అయిపోవాలి, లేకపోతే December 31 అయిపోవాలి, ఇలా డెడ్లైన్లు మీకు మీరు పెట్టుకుంటూ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుదాం, లేకపోతే డేట్ ప్రకటించిన తర్వాత ప్రిపేర్ అవుదాం అని ఇలా మీకు మీరుగా డెడ్లైన్లు ప్రకటించుకుంటూ మీకు మీరుగా పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తే మాత్రం నిజంగా ఇది చాలా క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకటే డిసైడ్ అవ్వండి, డిఎస్సికి నేను ప్రిపేర్ అయితే ఎస్, ప్రిపరేషన్ని ఆపకూడదు. డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలనుకుంటే ప్రిపరేషన్ని వెంటనే ప్రారంభించాలి. అది ఎప్పుడైనా సరే నోటిఫికేషన్ రాని. గత 6 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాం మేము. నోటిఫికేషన్ గురించి త్వరలో నోటిఫికేషను, ఇక రేపు నోటిఫికేషను, దీపావళికి నోటిఫికేషను, లేకపోతే గతంలో సంక్రాంతికి నోటిఫికేషను, ఇలా పండుగలు పోయాయి, డేట్లు పోయాయి, త్వరలో అనే పదం విని విని మాకు విసుగొస్తుందండి, ఇంకా ఎన్ని రోజులు వినాలి మేము అని మీరైతే అనుకుంటూ ఉండవచ్చు. కానీ గతంలో పరిస్థితి వేరు, ఇప్పుడున్న పరిస్థితి వేరు. ఎందుకంటే డిఎస్సి పోస్టులలో చాలా మట్టుకు డెవలప్మెంట్ అనేది మనము చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక నోటిఫికేషన్ ఇవ్వాలంటే ప్రభుత్వం ముందుగా నోటిఫై చేయాలి, ఉద్యోగాల్ని, ఖాళీల వివరాల్ని, ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలి, ప్రభుత్వం దానికి సంబంధించిన విధి విధానాలను రూపొందించాలి, ఆ తర్వాత దానికి సంబంధించిన ఎగ్జామినేషన్ షెడ్యూల్కి సంబంధించి పూర్తి స్థాయి వివరణాత్మకమైన ఒక చర్చ జరిగి ప్రభుత్వం ఒక నిర్ణయానికి రావాలి, అప్పుడు నోటిఫికేషన్ మనకి జారీ చేయడం జరుగుతుంది. ఇదంతా ప్రాసెస్ అంతా పూర్తయిపోయి నోటిఫికేషన్ సిద్ధంగా ఉంది. కాకపోతే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల మంత్రి లోకేష్ గారు గత 3 రోజుల నుంచి చెప్తున్న అంశం ఏంటి అని అంటే, 1994 నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు ఒక 30 సంవత్సరాల కాలంలో డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి ఎలాంటి లీగల్ ఇష్యూస్ రైజ్ అయ్యాయి, అలాంటి లీగల్ ఇష్యూస్ రైజ్ అవ్వకుండా ఉండడం కోసము మేము దాని మీద వర్కౌట్ చేశాము, చేస్తున్నామని చెప్పలేదు, వర్కౌట్ చేశాము అని చెప్పారు. మొదటిసారిగా అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఏమని చెప్పారంటే, డిఎస్సికి ఇప్పటి వరకు పడిన లీగల్ కేసెస్కి సంబంధించి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ని మీరు గ్యాదర్ చేయండి, నెక్స్ట్ టైం మనం ఎలాంటి న్యాయపరమైన చిక్కులు ఎదురవ్వకుండా ఉండడానికి మనం ఈ నోటిఫికేషన్ని తయారు చేద్దాము అనే ఉద్దేశంలో ఉన్నాము, దానికోసం అధికారులు చాలా టైం పెట్టారు అని చెప్పాడు. చాలా టైం పెట్టారు అని చెప్పడం జరిగింది. ఇక్కడ చాలా టైం పెట్టారు అంటే అర్థమైందనంటే టైం కావాలి అని అడగడం కాదు, అక్కడ దాని మీద వర్కౌట్ చేసడానికి చాలా టైం పెట్టారు అని అర్థం. అంటే దాని మీద వర్కౌట్ పూర్తయిపోయింది, ఇక ఫైనల్ షేప్కి రావాల్సి ఉంది అని దాని యొక్క అర్థం. అదేవిధంగా ఈరోజు అసెంబ్లీ సమావేశంలో కూడా చాలా క్లియర్గా చెప్పారు, మేము వచ్చే విద్యా సంవత్సరం నాటికి అంటే జూలై నాటికి ఒక నెల అటు ఇటుగా, జూలై కాకపోతే ఆగస్టు కావచ్చు,
సో అప్పటి వరకు అంటే జూన్, జూలై, ఆగస్టు, అదే జూలై కావచ్చు, ఆగస్టు కావచ్చు, అప్పటి వరకు పోస్టుల యొక్క భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తాము, పోస్టుల యొక్క భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తాము అన్నారు తప్ప నోటిఫికేషన్ విద్యా సంవత్సరం నాటికి విడుదల చేస్తామని అనలేదు. సో మొన్న ఒక విషయాన్ని మాట్లాడారు, అంటే వచ్చే సంవత్సరం మేము ప్రక్రియను పూర్తి చేస్తాము అనే ఒక మాటని ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా చాలామంది పాపం వచ్చే సంవత్సరం అంటే ఇది 2025లో కూడా కాదు, 2025లో చేస్తాడంట అనే మాటలు వచ్చాయి. అయితే అక్కడ కూడా అది వచ్చే విద్యా సంవత్సరం నాటికి అని మనం అన్వయించుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, సో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా ప్రతి ఒక్క అభ్యర్థికి న్యాయం జరిగి ఎవరైతే సమయాన్ని వెచ్చించి కష్టపడి ప్రిపేర్ అవుతారో ఈ కోర్టు కేసులు పడకుండా వారి యొక్క ప్రిపరేషన్ పూర్తి స్థాయిలో జరిగి పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసి దానికి సంబంధించిన అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వడానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండే విధంగా ఈ నోటిఫికేషన్ని సిద్ధం చేస్తున్నారు అని చెప్పడం జరిగింది. ఎందుకు అనంటే వారు ప్రెస్టీజియస్గా మొట్టమొదటి తొలి సంతకాన్ని పెట్టడం జరిగింది కాబట్టి దాన్ని ఎలాంటి చిక్కులు లేకుండా పూర్తి చేయదలుచుకున్నాము అని ప్రభుత్వం క్లియర్గా చెప్తూ ఉంది. మరి ప్రభుత్వం అంత క్లియర్గా చెప్తూ ఉన్నప్పుడు అభ్యర్థులమైన మనము అసలు ఎంత క్లారిటీగా మన యొక్క ప్రిపరేషన్ని స్పీడప్ చేయవలసి ఉంటుంది. సో ఇలాంటి వాటికి అంటే రకరకాలుగా మళ్ళీ టెట్ పెడతారు, మళ్ళీ టెట్ కమ్ టీఆర్టీ పెడతారు అన్న వాటి మీద ఎందుకు మీరు డైలమా పడుతున్నారు? ఎవరైతే టెట్ క్వాలిఫై అయ్యి ఉన్నారో వారందరూ డిఎస్సి ప్రిపరేషన్ని మొదలుపెట్టండి. ఆల్రెడీ మొదలుపెట్టిన వారు కొంత సంశయంతో వెనకడుగు వేసిన, ఆపేసిన, ఒక బ్రేక్ తీసుకున్న మళ్ళీ రీస్టార్ట్ చేయండి. ఇది రీస్టార్ట్ చేయవలసిన సమయం. ఇంకా కూడా మీరు మీనమేషాలు లెక్కిస్తూ ముహూర్తాలు చూసుకుంటూ ఉంటే మాత్రం మీరు చాలా వెనుకబడి పోతారని మాత్రం క్లియర్గా చెప్తున్నాను. ఎందుకు అనంటే డిఎస్సి సిలబస్ని ఒకసారి మీరు గమనించండి. ఒకవేళ నిజంగా నవంబర్ 6వ తేదీ నాడు కనుక నోటిఫికేషన్ వచ్చి ఉండి ఫిబ్రవరి మనకి అనుకున్నట్టుగా అంటే ఫిబ్రవరి మొదటి వారంలో కనుక పరీక్షలు పెట్టితే మనకి నవంబర్, డిసెంబర్ అండ్ జనవరి ఈ 3 నెలల కాలము ఇప్పుడు ఉన్న సిలబస్ ప్రకారం మీ యొక్క ప్రిపరేషన్ పూర్తయి ఉండేదా? లేదంటే గ్రూప్ 2 అభ్యర్థుల్లాగా మాకు ఇంకొక నెల సమయం ఇవ్వండి అని ఎంతమంది అడిగేవారు అప్పుడు? అవునా కదా? అంటే మనకి నోటిఫికేషన్ వస్తే సమయం సరిపోదు. నోటిఫికేషన్ రాకముందే మనం సిలబస్ని కంప్లీట్ చేసుకొనైనా ఉండాలి, లేదంటే ఒక 70% ఒక అవగాహనకైనా వచ్చి ఉండాలి. కాబట్టి నోటిఫికేషను త్వరలో రాబోతుంది అన్న ఈ సమయమే చాలా ముఖ్యమైన సమయం. అయితే ఈ ప్రిపరేషన్ సందర్భంగా మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను నేను. చాలామంది డిఎస్సి ప్రిపరేషన్ అనగానే అంటే ఇప్పుడు చూస్తున్న అన్ని రకాల ఆన్లైన్ క్లాసెస్ కావచ్చు, ఆఫ్లైన్ క్లాసెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ సంబంధించి చాలామంది అభ్యర్థుల యొక్క డ్రాబ్యాక్ ఏముంది అనంటే, సో స్కూల్ అసిస్టెంట్ విద్యార్థులకు సంబంధించిన డ్రాబ్యాక్ ఏంటి అనంటే అక్కడ కొండలాగా కనబడుతున్న ఇంటర్మీడియట్ సిలబస్. మీరు ఇంతకుముందు కోచింగ్ తీసుకుని ఉన్నవారు కావచ్చు, ఒకసారి ఆలోచించుకోండి. ఏ ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీద మీరు కోచింగ్ తీసుకుంటున్నా, ఏ ఆఫ్లైన్ సంస్థ ద్వారా మీరు కోచింగ్ తీసుకుంటున్నా, మీ యొక్క ఇంటర్మీడియట్ సిలబస్ అనేది ఎంతవరకు పూర్తి చేసి ఉన్నారు? అది అత్యంత కీలకం, అది అత్యంత క్రూషియల్ రోల్ ప్లే చేయబోతుంది. అది స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ కావచ్చు, అది స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ కావచ్చు. అంటే ఏ స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ తీసుకున్నా సరే స్కూల్ అసిస్టెంట్ పోస్టుల యొక్క సంఖ్య మాత్రం చాలా ఒక గోల్డెన్ ఆపర్చునిటీలా కనబడుతుంది. కానీ సిలబస్ చూస్తే మాత్రం కొండంత సిలబస్ మనకి కళ్ళ ముందు ఉంది. మరి ఈ టైం ఏదైతే ఉందో అంటే రాబోయే కాలంలో నోటిఫికేషన్ వస్తుంది అని అంటున్నారు కాబట్టి ఈ సంధి కాలంలో మనము ఆ ప్రిపరేషన్ని పూర్తి చేయవలసి ఉంటుంది. చాలామంది అభ్యర్థులు గతంలో ఎస్జిటి కోసం ప్రిపేర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బిఎడ్ అభ్యర్థులు కూడా ఎస్జిటికి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు. సో రకరకాల ఫోన్ కాల్స్ మనం ఎదురు చూస్తూ అంటే రిసీవ్ చేసుకుంటూ ఉంటాం. సరే నేను గతంలో ఎస్జిటికి ప్రిపేర్ అయ్యాను, ఎస్జిటి యొక్క అవకాశం నాకు కోల్పోయాను, ఇప్పుడు నేను స్కూల్ అసిస్టెంట్కి స్టార్ట్ చేస్తే నా యొక్క ప్రిపరేషన్ అనేది పూర్తవుతుందా? ఎస్. ఎప్పుడు పూర్తవుతుంది? ఇప్పటికిప్పుడు మొదలు పెడితే పూర్తవుతుంది తప్ప డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను మొదలు పెడతానంటే మాత్రం పూర్తి కాదు. ఓకే, చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. మీకు ఎక్కడైతే ఇంటర్మీడియట్ సిలబస్ క్లియర్గా చాలా నీట్గా జరుగుతుందో అక్కడ అలాంటి ఒక సంస్థని, అలాంటి ఒక గైడెన్స్ని మీరు పొందడానికి ప్రయత్నం చేయండి. నాకు తెలిసినంత వరకు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి ఇంటర్మీడియట్ సిలబస్తో సహా
పూర్తి స్థాయి సిలబస్ని గైడెన్స్ని మీకు అందిస్తున్న ఏకైక సంస్థ మన జయశంకర్ అకాడమీ. ఓకే, సో దాని గురించి మనము వీడియో చివరిలో మాట్లాడుకుందాం, మన యొక్క మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఏ విధంగా ఉంటుంది అని. సరే, ఈరోజు ఈ ప్రకటనల అనంతరం, మంత్రి లోకేష్ గారి ప్రకటనలు వివరణల అనంతరం మనకు వస్తున్న క్లారిఫికేషన్ ఏంటి అని అంటే 2 అంశాలని మనం ఇక్కడ గుర్తించవచ్చు. ఫస్ట్ థింగ్, ఏజ్ రిలాక్సేషన్. సో మంత్రి లోకేష్ గారు ఏం చెప్పారంటే, ఏజ్ రిలాక్సేషన్ గురించి మా దగ్గర కూడా దస్త్రం తయారైంది. అది ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలు వచ్చిన తర్వాత ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన ప్రకటన కూడా విడుదల చేస్తాం. సో ప్రస్తుతం ఉన్న ఏజ్ 44 సంవత్సరాలని గరిష్టంగా 5 సంవత్సరాలు రిలాక్సేషన్ ఇవ్వడానికైతే ప్రభుత్వము అనుకూలంగా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. కాబట్టి ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకి 49 సంవత్సరాల వరకు ఏజ్ వచ్చే అవకాశం అయితే ఉంది. రెండో అంశం, ఎస్సీ వర్గీకరణ గురించి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అది అయ్యేంత వరకు మనము నోటిఫికేషన్ రాదు అని ఉద్దేశంలో ఉన్నారు. అయితే ఎస్సీ వర్గీకరణ కూడా త్వరగానే పూర్తి చేస్తాము, దానికి సంబంధించి కూడా పని స్టార్ట్ అయింది అని కూడా మనకు తెలుసు. అయితే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశము అడ్డంకిగా ఉంటుంది అని అయితే మనం అనుకోము. నోటిఫికేషన్లో కూడా ఒక చిన్న క్లాజ్ పెట్టి కూడా ఎస్సీ వర్గీకరణకి అనుకూలంగా ఎస్సీకి సంబంధించిన పోస్టులని ఫిలప్ చేస్తాము అని కూడా ఇచ్చి నోటిఫికేషన్లో మార్పులు చేసుకునేలాగా ఒక క్లాజ్ని ఇన్సర్ట్ చేసి కూడా మనకి నోటిఫికేషన్ ఇవ్వచ్చు. అయితే అందరూ అనుకుంటున్నారు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది కావచ్చు, లేదంటే సమ్మర్ హాలిడేస్ నోటిఫికేషన్ వస్తుంది, ఇప్పట్లో కాదు అని అనుకుంటున్నారు. కానీ ఒక విషయాన్ని మీరు ఇక్కడ గమనించండి, ఏ ఇయర్లోనైతే నోటిఫికేషన్ వస్తుందో ఆ ఇయర్లో ఉన్న ఏజ్ కట్ ఆఫ్గా మనం నిర్ణయిస్తాం, అంటే ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఒకవేళ జనవరి కనుక నోటిఫికేషన్ వస్తే, అంటే 2025లో కనుక నోటిఫికేషన్ వస్తే 2025లోని జూలైని కనుక ఏజ్ కట్ ఆఫ్గా పెడితే చాలామంది అవకాశాన్ని కోల్పోవడానికి ఉంది. కాబట్టి ప్రభుత్వం ఈ రకంగా కూడా ఆలోచిస్తుంది. ఏమని చెప్తున్నారు, మనకి ఎక్కువ మందికి అవకాశం కల్పించే విధంగా మేము ఆలోచిస్తున్నాము అని చెప్తున్నారు. ఆ ఎక్కువ మందికి అవకాశం కల్పించడం అంటే ఏజ్ విషయంలోనే. అయితే నాకున్న అవగాహన ప్రకారం అయితే జనవరి దాకా వెళ్లకుండా డిసెంబర్లో నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. అది డిసెంబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉందండి. డిసెంబర్ మొదటి వారం అయితే ఎక్కువ అవకాశం ఉంది. సో డిసెంబర్లో ఖచ్చితంగానైతే నోటిఫికేషన్ వస్తుంది. ఏదో ఒకరోజు సడన్గా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అయ్యో నోటిఫికేషన్ వచ్చేసింది, పరీక్షలు ఎప్పుడు పెడతారు, సో పరీక్షలు ఫిబ్రవరిలో ఉంటాయి, మార్చిలో ఉంటాయి, ఇంకొక 2 నెలలు టైం ఇవ్వండి అని అప్పుడు గాబరా పడే కంటే ఈ 45 రోజుల సమయాన్ని, ఉన్న ఈ 30 రోజుల అదనపు సమయాన్ని మీరు సద్వినియోగపరుచుకోవాలని నేనైతే సూచిస్తున్నాను. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు డీలా పడకండి అండ్ అధైర్యపడకండి. ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈ నోటిఫికేషన్ మిస్ అయితే మళ్ళీ ఎన్ని సంవత్సరాలకు ఎదురు చూడాల్సి వస్తుందో మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఎంత ప్రైవేట్ ఉద్యోగాలు చేసినా మనం చూస్తూ ఉంటాం, ఎడ్యుకేషన్ సెక్టార్లో ప్రైవేట్ టీచర్ల యొక్క కష్టాలు, ప్రైవేట్ టీచర్స్కు ఉండే వర్క్ బర్డెన్, ప్రైవేట్ టీచర్స్కి వచ్చే వేతనాలు, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఒక్కసారి డిఎస్సి నోటిఫికేషన్ కనుక వచ్చి మనం సక్సెస్ అయితే మన యొక్క లైఫ్, మన ఫ్యామిలీ, మన కుటుంబం మొత్తం ఆర్థిక స్థితిగతులు, సామాజిక స్థితిగతులన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. సో ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో మీరు అనవసరంగా అధైర్యపడి లేనిపోని వదంతుల్ని, లేనిపోని పుకార్లను నమ్మి మీ యొక్క ప్రిపరేషన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపుకోకండి. ఇది నా యొక్క సవినయమైన సూచన అని అనుకోండి. ఇందులో ఎలాంటి స్వార్థపూరితమైన చింతన లేకుండా నేను క్లియర్గా అభ్యర్థులు ఏం నష్టపోతున్నారనే విషయాన్ని నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ప్రిపరేషన్ని ఆపకండి. ఓకే, అండ్ ఇంకొక విషయాన్ని కనుక గమనిస్తే డిసెంబర్ మొదటి వారంలో కనుక నోటిఫికేషన్ వస్తే ఫిబ్రవరిలో ఎలాగో మనకి పరీక్షలు ఉండవు. ఎందుకంటే ఫిబ్రవరి 23న నాకు తెలిసి గ్రూప్ 2 ఎగ్జామినేషన్ అనేది ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఫిబ్రవరిలో పరీక్షలు ఉండవు. మార్చ్ అండ్ ఏప్రిల్లో పబ్లిక్ పరీక్షలు జరుగుతూ ఉంటాయి కాబట్టి సో ఏప్రిల్ 2వ వారం నుంచి కానీ ఏప్రిల్ 3వ వారం నుంచి కానీ మనకి పరీక్షలు ప్రారంభమవుతాయి. డిఎస్సికి సంబంధించి ఏప్రిల్లో పరీక్షలు ఉండడానికి అవకాశం ఉంది. మే దాకా వెళ్ళరు. ఏప్రిల్లోనే పరీక్షలు పూర్తి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండడానికి అయితే ఎక్కువ అవకాశం. సో ఏప్రిల్ 3వ వారంలో కనుక మనకు పరీక్షలు జరిగితే ఒక 40 రోజుల్లో, అంటే 30 నుంచి 40 రోజుల్లో ఎగ్జామ్స్ సంబంధించిన రిజల్ట్స్ కూడా ప్రకటించేసి జూన్ ఆర్ జూలై వరకు మమ్మల్ని అందరినీ పాఠశాలకి పంపించేస్తారు. అంటే ఉద్యోగాల్లో స్థిరపడడానికి అవకాశం ఉంది. కేవలం ఒక 6 నెలల సమయం మాత్రమే మీ జీవితాంతం గుర్తుండిపోయే ఒక
ఒక విధమైన టైం అనుకోవచ్చు ఇది. అంటే ఒక జీవితాన్ని మార్చబోయే ఒక సంక్లిష్టమైన పరిస్థితి, ఒక జీవితంలో ఒక అద్భుతమైన నిర్ణయం, జీవితంలో జీవితాంతం మనము స్థిరపడడానికి కష్టపడాల్సిన సమయం కూడా ఇదే. కాబట్టి ఈ సమయాన్ని మాత్రం మీరు ఎప్పుడూ వృధా చేసుకోకండి. నేను ఎప్పుడూ కూడా అంటే గత వారం రోజుల నుంచి రకరకాల అందరూ కూడా ఈ డిఎస్సి గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఎప్పుడూ కూడా అనవసరమైన ప్రాపగండాలని అంటే విద్యార్థులమైన లేనిపోని ప్రెజర్స్ని పెట్టను. అందుకే నేను ఎక్కువ విషయాలు వీటి గురించి మాట్లాడను. ఏదైనా ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మనకు తెలిస్తే ఒకవేళ జరగడానికి అవకాశం ఎక్కువగా ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన అంశాలని మాత్రమే మన యూట్యూబ్ ఛానల్ ద్వారా అభ్యర్థులతో నేను పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి మనకు అంటే నాకున్న అవగాహన ప్రకారం అయితే డిసెంబర్లో నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది అండ్ ఏప్రిల్లో పరీక్షలు జరగడానికి అవకాశం ఉంది. ఇక్కడ మీరు కనుక గమనిస్తే మీరు ఒక టెస్ట్ చేసుకోండి, మిమ్మల్ని మీరు ఒక పరీక్ష చేసుకోండి. ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, మీరు ఒకసారి సిలబస్ కాపీ ఏదైతే ముందుందో అది పెట్టుకోండి. ఆ సిలబస్ కాపీలో ఉన్న అంశాలను ఒకసారి చదవండి. అసలు ఎంతవరకు సిలబస్ ఉంది, ఏ డెప్త్ వరకు సిలబస్ ఉంది, ఇంటర్మీడియట్ సిలబస్ ఎంత హెవీగా ఉంది, దాన్ని పూర్తి చేయడానికి మనకి ఎంత సమయం పడుతుంది, ఇప్పటి వరకు మనం ఇంటర్మీడియట్ సిలబస్ని పూర్తి చేసుకొని ఉన్నామా, ఆల్రెడీ ప్రిపరేషన్ పూర్తయింది అనుకుంటున్న అభ్యర్థులు కూడా ఒకసారి నిర్ణయించుకోండి. ఒకసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. ఫస్ట్ ఇవన్నీ వదిలేయండి. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, నోటిఫికేషన్ రేపు వస్తుందా, నోటిఫికేషన్ డిసెంబర్లో వస్తుందా, నోటిఫికేషన్ జనవరిలో వస్తుందా అన్న విషయాల్ని పక్కన పెట్టేసి ఒకరోజు ప్రశాంతంగా కూర్చొని అసలు ఎంతవరకు మనం సిలబస్ పెట్టాము, అసలు ఎంతవరకు మనం సిలబస్ని పూర్తి చేశాము, ఒకవేళ పరీక్షలు జరిగితే నోటిఫికేషన్ రెడీగా ఉంటే మనం ఈ సిలబస్ అంతా కంప్లీట్ చేయడానికి మనకి ఎంత కాలం పడుతుంది, పర్ఫెక్ట్గా పరీక్షను పూర్తి చేయాలంటే మనకు ఉన్న సమయం సరిపోతుందా లేదా, ఫిబ్రవరిలో పరీక్ష అంటే మనం సిద్ధంగా ఉన్నామా నవంబర్ 6వ తేదీ నాడు, ఏప్రిల్లో పరీక్ష అంటే మనం సిద్ధం అవుతామా అప్పటి వరకు అని మిమ్మల్ని మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. మీ నుంచి మీరు ఆన్సర్ని రాబట్టుకోండి. కాబట్టి ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా ఫోకస్ చేయవలసింది ఇప్పుడు ఇంటర్మీడియట్ సిలబస్ పైన మీరు ఫోకస్ చేయండి. ఇంటర్మీడియట్ సిలబస్ పైన ఫోకస్ చేయండి. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, మీకు ఉద్యోగం రావాలంటే కంటెంట్ 40 మార్కులు అండ్ మెథడాలజీ 20 మార్కులు. ఇందులో ఎవరైతే మేజర్గా మీరు స్కోర్ చేస్తారో 60కి 60 ఎవరైతే స్కోర్ చేస్తారో వారికి ఉద్యోగం ఇంటికి నడుచుకుంటూ వస్తుంది. 60కి 60 చేయకపోయినా కనీసం 55 మార్కుల పైన మీరు మార్కులు చేయగలిగితే 55 కంటే ఎక్కువ మార్కులు చేసేలా సిద్ధంగా ఉండండి. సో దానికోసం మనము లైవ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ని ప్రారంభించుకుంటున్నాం. ఇక్కడ మళ్ళీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి చాలా డ్రాబ్యాక్ ఉందండి. ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకి మెటీరియల్ సరిగా దొరకట్లేదు, కోచింగ్ అందుబాటులో లేదు, అసలు వాళ్ళకి పరీక్షలు అందుబాటులో లేవు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ మధ్యలో జయశంకర్ అకాడమీ నుంచి ఇంగ్లీష్ మీడియంలోను తెలుగు మీడియంలోను మీకు కంటెంట్ కావచ్చు, మెథడాలజీ కావచ్చు, టిఐఈ అండ్ సైకాలజీ, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మొత్తం 80 మార్కుల సిలబస్ని లైవ్ క్లాసెస్ ద్వారా అందిస్తున్నాం. సార్ లైవ్ క్లాసెస్ మాకు వినడానికి కుదరదు అని అంటే కుదుర్చుకోండి. ఎందుకనంటే మీరు దాదాపు ఎక్కువగా మహిళలు మరియు ప్రైవేట్లో ఉద్యోగాలు చేస్తున్న అభ్యర్థులే ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే 6 సంవత్సరాల నుంచి ఖాళీగా ఎవరు ఉండరు, చాలా తక్కువ. అండ్ ఇలాంటి సందిగ్ధ పరిస్థితుల్లో ఎవరు కూడా ఇల్లు విడిచి నోటిఫికేషన్ కోసం కోచింగ్ సెంటర్ల పంటి ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టుకొని అయితే చాలా తక్కువ శాతంగా మనం చూస్తూ ఉన్నాం. ఎక్కువ మంది ఆన్లైన్ పైన డిపెండ్ అవుతున్నారు. సో రికార్డెడ్ క్లాసెస్ను మీరు గమనించండి. మీరు ఆల్రెడీ ఏదైనా రికార్డెడ్ క్లాసెస్ కనుక తీసుకుంటే అందులో మీరు మేజర్గా గమనించవలసింది ఏంటంటే ఇంటర్మీడియట్ సిలబస్ ఎంతవరకు పూర్తయింది, ఇంటర్మీడియట్ సిలబస్ ఏ స్థాయి వరకు చెప్తున్నారు, ఇంటర్మీడియట్ సిలబస్ని ఎంత అర్థవంతంగా, ఎంత సులభంగా, ఎంత షార్ట్కట్ పద్ధతిలో చెప్తున్నారో గమనించండి. సో అభ్యర్థులకు కావాల్సిన ఇంటర్మీడియట్ సిలబస్ని వెరీ క్లియర్గా షార్ట్కట్ ఓరియంటేషన్లో మీకు అందించబోతున్నాము. ఓకే, సో మా యొక్క స్కీమ్, మా యొక్క ఈ లైవ్ మెంటార్షిప్ ఏ విధంగా ఉంటుంది అని అంటే డైలీ ఈవినింగ్ 6:30 PM టు 10 PM 6:30 PM టు 10 PM వరకు కనిష్టంగా 3 గంటల నుంచి 3:30 గంటల వరకు మీకు ఈ క్లాసెస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో మరీ ముఖ్యంగా ప్రారంభంలోనే అంటే మొన్నటి వరకు టెట్ మనం ఆల్రెడీ చదివి ఉన్నాం 10th క్లాస్ వరకు. కాబట్టి మనం ప్రారంభించిన సిలబస్ కూడా ఇంటర్ సిలబస్నే మనం ముందుగా పూర్తి చేసుకుంటున్నాము. సో ఇంటర్మీడియట్ సిలబస్నే మనం ప్రారంభించుకున్నాము.
సో ఇంటర్మీడియట్ సిలబస్తో పాటు మెథడాలజీ సిలబస్ కూడా మనం ప్రారంభించుకొని ఉన్నాం. మెథడాలజీ కంప్లీట్ టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్లో బైలింగ్వల్లో చెప్పడం జరుగుద్ది. ఈజీగా అత్యధిక మార్కులు ఏ విధంగా పొందాలి అన్నది కూడా మనం మెథడాలజీ క్లాసెస్లోంచి మనం క్లియర్గా చెప్తూ ఉంటాము. అనవసరమైన బర్డెన్ లేకుండా, అభ్యర్థి పైన అనవసరమైన బర్డెన్ లేకుండా, వేల కొద్ది పేజీలు చదవకుండా, గంటల కొద్ది వీడియోలు చూడకుండా పరీక్షకు కావాల్సిన సారాంశాన్ని ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో మీకు చెప్పడానికి మేము చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చాలా తక్కువ సమయంలోనే మనం ఈ సిలబస్ని పూర్తి చేసుకుంటాం. తక్కువ సమయంలోనే మీ యొక్క ప్రిపరేషన్లో మీరు 0 to హీరో లెవెల్లోకి వెళ్ళిపోతారు. చాలా తక్కువ సమయంలోనే వెరీ బేసిక్స్ నుంచి హై స్టాండర్డ్ వరకు కూడా ఎలాంటి ప్రశ్న ఇచ్చినా చేయగలుగుతారు. కాబట్టి ఈ ఉన్న సమయంలో ద బెస్ట్ ఆపర్చునిటీ మ్యాథమెటిక్స్ పరంగా మీకున్న అద్భుతమైన ప్లాట్ఫామ్ ఏది అంటే మన జయశంకర్ అకాడమీ ప్లాట్ఫామ్గా నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. మీరు కూడా ఒకసారి టెస్ట్ చేసుకోండి. మా యొక్క అభ్యర్థులు ఎవరైనా ఉంటే వాళ్ళను కూడా ఒకసారి కనుక్కోండి. అసలు జయశంకర్ అకాడమీ నుంచి ఎంత క్వాలిటీ కంటెంట్ అనేది మీకు అందిస్తున్నాము అనేది కూడా మీరు చూసుకోవచ్చు. మా గత ప్రీవియస్ వీడియోస్లో కూడా మేము మాట్లాడుతున్న మాటలు కానీ, మేము మోటివేట్ చేస్తున్న విధానం కానీ, మేము అంటే మేము ఏ విషయం మీద అంటే విద్యార్థుల్ని సందిగ్ధ పడేలాగా మనం ఎలాంటి వీడియోని పెట్టాము, పెడితే కంటెంట్కి సంబంధించిన వీడియోసే పెడతాము, ఏదైనా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ మాత్రమే పెడతాం. అంటే మనం అభ్యర్థుల్ని తప్పుదోవ పట్టించి వ్యూస్ కోసమో పబ్లిసిటీ కోసమో మనం ఎలాంటి చర్యల్ని తీసుకోము, ఎలాంటి యాక్షన్స్ కూడా మన వైపు నుంచి ఉండవు. సో విద్యార్థిని ఎవరైతే అభ్యర్థి ఉంటాడో అభ్యర్థి యొక్క మానసిక పరిస్థితి ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండే విధంగానే మన యొక్క క్లాసెస్, మన యొక్క తరగతులు ఉంటాయి. మీరు ఇప్పుడు ఈరోజు మొదలు పెట్టినా సరే మిమ్మల్ని విజయం వైపు నడిపించడానికి మా యొక్క తరగతులు 100% ఉపయోగపడతాయి. సో ఈ ఇంటర్మీడియట్ సిలబస్ మనం ప్రారంభించుకున్నాం. ఇంటర్మీడియట్ అండ్ మెథడాలజీ క్లాసెస్ మీకు 60 రోజుల్లో పూర్తవుతాయి. అంటే ఎండ్ ఆఫ్ ది డిసెంబర్ వరకు కానీ, జనవరి 10th వరకు కానీ మీకు కంప్లీట్ ఇంటర్మీడియట్ లైవ్ క్లాస్ అనేవి పూర్తవుతాయి. అయిపోయిన తర్వాత మళ్ళీ మనము 8th, 9th, 10th అంటే ఆ 6th నుంచి అనుకోండి, ఇది మళ్ళీ మనం అప్పుడు వెనక్కి వెళ్తాం. 6th, 8th, 9th, 10th క్లాసెస్ని వెనక్కి వెళ్తాం. అప్పుడు పిఐఈ అండ్ సైకాలజీ అండ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇప్పుడు కూడా వీక్లీ క్లాసెస్ని ప్లాన్ చేస్తున్నాం. ఎవ్రీ వీక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ క్లాసులు ఉంటాయి. అప్పుడు 6th, 8th, 9th, 10th సంబంధించి పిఐఈ అండ్ సైకాలజీ కలిపి ఇది ఒక 30 రోజుల్లో మనం సిలబస్ని పూర్తి చేసుకుంటాం. అంటే పూర్తిగా 90 రోజుల్లో ఈ లైవ్ మెంటార్షిప్ అనేది ప్రోగ్రామ్ పూర్తి కాబోతుంది. అదేవిధంగా ప్రతి చాప్టర్ అయిపోయిన తర్వాత ఆ చాప్టర్ వైజ్ టెస్ట్స్ కూడా మీకు అందిస్తాం. చాప్టర్ వైజ్ టెస్ట్స్. సో ఈ చాప్టర్ వైజ్ టెస్టులు కూడా ఏ విధంగా ఉంటాయి అని అంటే మీరు ఒక్కసారి గమనించండి. అంటే ఎన్ని వందల ప్రశ్నలు రాసుంటారు మీరు ఇప్పటికీ. గత టెట్ కూడా జరిగింది కదా. మీరు టెట్ కోసం ఎక్కడో ఒక చోట ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్ తీసుకొని ఉంటారు. ఎక్కడో ఒక చోట పరీక్షలు రాసుంటారు. ఒకసారి టెట్ పరీక్షలో మీరు ఎంతవరకు సఫలీకృతమయ్యారు ఆ క్లాసెస్ ద్వారా, ఆ టెస్ట్ల ద్వారా మీరు ఒకసారి నిర్ణయించుకోండి. సో మా వైపు నుంచి డిఎస్సి గతంలో జరిగిన పరీక్షల్ని, తెలంగాణలో జరిగిన పరీక్షల్ని, తెలంగాణ గురుకుల జరిగింది అండ్ డిఎస్సి జరిగింది, ఇప్పుడు వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న పరీక్షల నేపథ్యంలో మారుతున్న ప్రశ్నల సరళికి అనుగుణంగా మన యొక్క క్వశ్చన్ పేపర్స్ అనేవి ప్రిపేర్ చేయబడతాయి. అంతే తప్ప డైరెక్ట్గా క్వశ్చన్స్ ఇచ్చి మేము ఏదో పేరుకి 40 క్వశ్చన్స్ ఇస్తున్నాము, పేరుకి 100 క్వశ్చన్స్ ఇస్తున్నాం చాప్టర్కి అన్నట్టుగా చిన్న చిన్న ప్రశ్నలు ఇచ్చి మీ యొక్క టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. మేము మీ యొక్క సబ్జెక్ట్ని 100% టెస్ట్ చేసే విధంగా పూర్తి అనలిటికల్ వేలో, పూర్తి విశ్లేషణాత్మక ప్రశ్నల్ని మేము ఇక్కడ అందిస్తున్నాము చాప్టర్ వైజ్ టెస్ట్ ద్వారా. చాప్టర్ వైజ్ టెస్ట్ తర్వాత ఈ చాప్టర్స్ అన్నీ కలిపి మళ్ళీ ఒక 5 గ్రాండ్ టెస్ట్ అనేవి నిర్వహించడం జరుగుద్ది. ఇంతకు మించి మీరు టెస్టులు రాయాల్సిన అవసరం ఎక్కడ కూడా ఉండదు. అండ్ ఈ చాప్టర్ వైజ్ టెస్ట్ రాసిన తర్వాత ఈ టెస్ట్లకు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా మీకు లైవ్ ద్వారానే కూడా అందిస్తున్నాము. టెస్ట్ సిరీస్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా మీకు అందించడం జరుగుతుంది. ఓకే, రైట్. సో ఈ విధంగా స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్సే కాదండి. సో స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ సోషల్ అండ్ స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్, స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్
అండ్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కూడా చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కూడా ప్రారంభించుకుంటున్నాము. ఓకే, సో ఈ 4 సబ్జెక్టులకు సంబంధించి స్కూల్ అసిస్టెంట్ బ్యాచెస్ అనేటి లైవ్ మెంటార్షిప్ ద్వారా మీకు ప్రారంభించబోతున్నాము. డైలీ ఈవినింగ్ 6:30 నుంచి 10 o'clock వరకు ఉంటుంది. అదేవిధంగా ఎస్జిటికి సంబంధించిన లైవ్ మెంటార్షిప్, ఎస్జిటిలో మనం ఏమి ఇస్తున్నామంటే మ్యాథ్స్, సైన్స్, సోషల్, పిఐఈ అండ్ సైకాలజీ, జీకే అండ్ కరెంట్ అఫైర్స్, ఈ మూడింటికి సంబంధించి ట్రై మెథడ్స్, సంబంధించిన లైవ్ మెంటార్షిప్ కూడా ప్రారంభిస్తున్నాం. అంటే తెలుగు, ఇంగ్లీష్ తప్ప మిగతా ఎస్జిటి సిలబస్ అంతా కూడా మీకు అందించడం జరుగుద్ది. అది 56 మార్కుల సిలబస్గా మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే మిగిలిన 24 మార్కుల సిలబస్ని తెలుగు అండ్ ఇంగ్లీష్ ఆల్ టెట్ కోసం మీరు చదువుంటారు కాబట్టి అది సరిపోతుంది. దాన్ని మీరు పక్కాగా ప్లాన్ చేసుకోండి, సరిపోతుంది. ఎవరైతే మ్యాథ్స్లో ఎవరైతే వీక్ ఉంటారో వాళ్ళకైతే 100%, సైన్స్లో ఎవరైతే వీక్ ఉంటారో, సోషల్లో ఎవరైతే వీక్ ఉంటారో వారికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్కూల్ అసిస్టెంట్ స్థాయిలో మీకు ఆ సబ్జెక్ట్ని అందిస్తున్నాము. సో ఈ క్లాసెస్ ఎస్జిటి మెంటార్షిప్ కానీ, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్, స్కూల్ అసిస్టెంట్ సోషల్, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ సంబంధించిన మెంటార్షిప్ కూడా ప్రారంభిస్తున్నాం. అయితే ఈ ఫీజుకి సంబంధించి 6,000 రూపాయలున్న ఈ ఫీజుని నోటిఫికేషన్ వచ్చేలోపు, అంటే ఒక వారం రోజుల్లో కనుక మీరు జాయిన్ అయినట్లయితే 3,000 రూపాయలకే మీ ఫీజుని అందించడం జరుగుద్ది ఈ లైవ్ మెంటార్షిప్కి సంబంధించి ఎనీ కోర్స్. ఓకే, ఆ తర్వాత ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాము అని అంటే మీకు టైము సరిపోదు. అదేవిధంగా ఫీజు కూడా 6,000 రూపాయలుగా ఉంటుంది అప్పుడు. ఓకే, బాగా జాగ్రత్తగా మీరు నిర్ణయం తీసుకోండి. మా వైపు నుంచి అయితే మీరు ఒక్కసారి జాయిన్ అయిన తర్వాత మా వైపు నుంచి నేను డైరెక్ట్గా నేనే ఫోన్ కాంటాక్ట్లో ఉంటాను. నేనే మీ యొక్క ప్రతి ప్రశ్నని, నేనే మీ యొక్క ప్రతి డౌట్ని క్లారిఫై చేస్తూ ఉంటాను. నేనే జవాబుదారిగా ఉంటాను, అకౌంటబిలిటీగా ఉంటాను. కాబట్టి మీరు ఏ సబ్జెక్టు పరంగా జాయిన్ అయినా సరే నాతో నేరుగా మాట్లాడొచ్చు. ఏ ఒక్క ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ కూడా మీతో నేరుగా మాట్లాడరు. ఎవరు కూడా మీకు రెస్పాండ్ అవుతారా అవరా అన్నది అది మీరు ఒకసారి నిర్ణయించుకోండి. క్లాసెస్ ఎలా జరుగుతున్నాయి, క్లాసెస్ యొక్క విశేషాలు ఏంటి అన్నది కూడా ఎనీ డౌట్ మా వైపు నుంచి మీకు 100% క్లారిటీ ఇస్తాం. అయితే కొంతమంది అభ్యర్థులు రిక్వెస్ట్ చేస్తున్నారు ఏంటంటే, సరే మేము ఆల్రెడీ ప్రిపరేషన్ పూర్తి చేసుకున్నాం అనుకుంటున్నారు, పాపం పూర్తి చేసుకున్నామని అనుకుంటున్న వాళ్ళ కోసం ఓన్లీ టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ బ్యాచ్ కూడా ప్రారంభించాం. టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ బ్యాచ్ కూడా మీకు ఇక్కడ అందిస్తున్నాము. బాగా జాగ్రత్తగా మీరు చూడండి. అంటే ఇది స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ సోషల్ కావచ్చు. ప్రతి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ బ్యాచ్ని మీకు అందిస్తున్నాం. ఆ ఫీజు 3,000 రూపీస్. మీకు ఇందులో ప్రతి చాప్టర్ వైజ్ టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ యొక్క ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా మీకు అందిస్తాం. వీక్లీ 3 టెస్టులు ఉంటాయి. వీక్లీ 3 టెస్ట్స్ మీకు అందించడం జరుగుద్ది. మీకు వారం వీక్లీ షెడ్యూల్ కూడా మీకు యూట్యూబ్ ద్వారా అందిస్తాము. అదేవిధంగా మీకు యూట్యూబ్ ద్వారా కాకుండా ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేసి వాళ్ళకి ఆ షెడ్యూల్ కూడా అందించడం జరుగుద్ది. కాబట్టి ఈ టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అందిస్తున్నాము. 3,000 రూపీస్తో మీకు ఇస్తున్నాం. కానీ ఇప్పుడు ఎవరైతే జాయిన్ అవుతారో, ఒక 25th వరకు ఎవరైతే జాయిన్ అవుతారో, 25వ తేదీలోపు ఎవరైతే విద్యార్థులు జాయిన్ అవుతారో వారికి 1,599 రూపీస్కే మీకు ఈ టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ బ్యాచ్ అనేది అందించడం జరుగుతుంది. ఓకే, ఇక నిర్ణయం మీ చేతిలో ఉంది. ఇప్పటి వరకు మీరు తీసుకున్న కోచింగ్ కానీ, ఇప్పటి వరకు మీరు విన్న క్లాసెస్ కానీ మీకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి, నోటిఫికేషన్ ఇప్పటికిప్పుడు వస్తే మీ యొక్క ప్రిపరేషన్ ఎంతవరకు పూర్తయింది అన్న నిర్ణయాన్ని మీరు తీసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గకండి. ఖచ్చితంగా ఇది మీ జీవితంలో అతి ముఖ్యమైన సమయం. ఈ సమయంలో సరైన నిర్ణయం తీసుకోండి. ద రైట్ గైడెన్స్లో మీరు ఉద్యోగాన్ని సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.